హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో స్క్రంచీస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. స్క్రంచీస్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. టైలరింగ్ తెలియని వాళ్ళు కూడా ఈ స్క్రంచీస్ని ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. స్క్రంచీస్ రెడీ చేసుకోవడానికి స్టిచ్చెస్ ఎక్కువగా అవసరం ఉండవు, కాబట్టి సూది దారంతో కూడా ఈ స్క్రంచీస్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాటిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని, పొడవు మాత్రం పన్నా ఎంత ఉందో అంతే తీసుకున్నాను. పొడవులో ఏం కట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని, స్టిచ్చెస్ ఈ ఫస్ట్ ఫోల్డింగ్ పైన పడకుండా ఇలా రెండవ ఫోల్డింగ్ పైన కార్నర్కి స్టిచ్చెస్ వచ్చే విధంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ లోపలి క్లాత్ని బయటకు లాగుతూ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కార్నర్కి చుట్టూ స్టిచ్ వేసుకునేటప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచుకొని, ఆ గ్యాప్ మధ్యలో నుంచి లోపల క్లాత్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా బయటకు లాగాలి. ఇప్పుడు బ్యాండ్కి సరిపడా ఎలాస్టిక్ని తీసుకొని ఒక పిన్నిస్తో ఇలా లోపల నుంచి ఎలాస్టిక్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కించాలి. ఇప్పుడు ఎలాస్టిక్ యొక్క 2 కార్నర్స్ని ఇలా ముడివేసుకోవాలి. ముడివేసుకున్న తర్వాత ఈ ఓపెన్ ఉన్న వైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు స్క్రంచీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ స్టిచెస్ వేసిన పార్ట్ని ఇలా లోపలికి వచ్చే విధంగా చుట్టూ సెట్ చేసినట్లయితే మనకు బ్యూటిఫుల్గా ఉండే స్క్రంచీస్ రెడీ అవుతాయి. ఈ విధంగా నేను 3 స్క్రంచీస్ని రెడీ చేశాను. ఒకటి విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను, ఇంకొకటి 3 ఇంచెస్ తీసుకున్నాను, ఇంకొక స్క్రంచీ వచ్చేసి 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా విడ్త్ చేంజ్ చేస్తూ 3 స్క్రంచీస్ రెడీ చేశాను. ఇలా ఎన్ని స్క్రంచీస్ అయినా మనం విడ్త్ ఎక్కువగా తీసుకుంటూ కావాల్సిన సైజులో రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.